హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వటం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ అదేవిధంగా ఉదయం 7-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి నెమిలి డాగాని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంక తగ్గసరికి కోడి డాగ, కోడి మిరపండు డాగ, కోడి ఎర్రమైమిలి, కోడి ఎర్రకక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి, కాకిడాగ పర్ల, కాకిడాగ, తెల్లకాకి అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా 7-8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకినెమిలి ఎక్కడన్నా తెల్లయకుంటే మంచిదనమాట. సో, అదేవిధంగా తర్వాత గెలిచారనేసరికి కాకినెమిలి, 9 కాకి, పసింగల కాకి, పశ్చిమ సేతు అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇక్కడ లాసింగ్ ప్లస్ వచ్చేసరికి ఎర్రడాగలు, ఎర్ర పొలాలు, ఎర్ర మేళాలు, ఎర్ర బ్రాసులని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇక్కడ తగ్గసరికి కోడి కాకి, కోడి పాలబ్రాసు, కోడి నల్లబొట్లు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి పొలాలు, కోడి డాగ పింగళాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇక్కడ పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి డాగ, 9 కాకి, కాకినింబులు అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిసరికి నల్ల కాకిడాగ, ఎర్ర కాకిడాగ, కాకిడాగ పర్ల, నల్ల పచ్చ కాకని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇక్కడ లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి అబ్రాసు, కోడి నల్ల ఎర్ర కక్కెరలో, కోడి పొలాలని లాసోతో చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి ఎర్ర పసింగల, కాకినెమిలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే మీరు తగ్గసరికి గట్టి కుసి, నెమలి పింగళ అబ్రాసు, పెసర పసింగల కక్కెర, పసింగల సేతువాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి, కోడి ఎర్రకక్కెర, కోడి ఎర్రమేళాలని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా 12-1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 1-1:45 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ తగ్గసరికి కోడి ఎర్రకక్కెర, గరుడు మేళ, ఎర్రపొల, కోడి మిరపండు డాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గట్టి కుసి, నెమలి పింగళ అబ్రాసు, పెసర పసింగల కక్కెర, పసింగల సేతువాలని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 1-1:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకిని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి 9 కాకి, పసిమి నల్లకాకి, నల్లసవల, నల్లకట్ట అబ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ డాగ పింగళాలు, కోడి పింగళాలు, ఎర్రమైలాలు, ఎర్ర బ్రాసులు అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 2-2:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే తగ్గసరికి కోడి నెమిలి, తెల్ల సేతువ, తెల్ల కక్కెర, నల్ల కక్కెర, తెల్ల బ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి 9 కాకి, పసింగల నల్లకాకి, నల్ల సవల, నల్ల కాకిడాగ అని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 3-3:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి పచ్చకాకి డాగని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి నల్ల కాకిడాగ, ఎర్ర కాకిడాగ పర్ల, గట్టి కాకని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, తెల్ల నెమిలి, ఎర్ర మైలాలని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా 4-4:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే తగ్గసరికి
వచ్చేసరికి పసింగల సేతువ, పెసర పసింగల కక్కిర, నేవిల అబ్రాస్ పింగళ, నేవిల డాగలు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి, ఎర్రమేల, మిరపండి డాగలు అనేవి లాసతో చూసే అవకాశం కూడా ఇక్కడ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఎంత జరిగాయండి. సో వంతలు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోగలరు. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే జరిగింది. సో కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.